జనరల్గా గేదెలు ఆవులు ఇక్కడ కుడితి తాగుతాయి. వాటికి మనకి తేడా ఏంటి చెప్పండి? అవి కూడా ఈ మధ్య కాస్ట్లీ కప్పుల్లో, కాస్ట్లీ తొట్టిల్లో, కాస్ట్లీ ఇదిలో టంబ్లర్స్లో కుర్తి తాగుతున్నాయి. గేదెలు ఆవులు గోమాతలు, గోమాత और पीते हैं कुर्ती, वो भी कॉस्टली। आपको बीजेपी क्या आ गया सेंट्रल में, సెంట్రల్లో బీజేపీ వచ్చేసరికి ఆవులు కుడితి కూడా చాలా కాస్ట్లీగా, ఎంతో ఇదిగా, అంటే కళాత్మకంగా, ఆర్టిస్టిక్. నేను కాలేజ్కి వెళ్తూ ఉంటే మా వదిన అందరు అబ్బా చాలే అంత, ఇంకా రేపు పొద్దున్నే వేసుకోవచ్చులే ఆ మేకప్ ఈ మేకప్, అబ్బా ఈ రోజుకి చాలే చాలే అనేవాడు. అందరు ఇంట్లో కాలేజ్కి వెళ్తాడు. మా వదిన మాత్రమే అబ్బా నీ హెయిర్ స్టైల్ కళాత్మకంగా ఉంది, అసలు నువ్వు కడతావు చీర కళాత్మకంగా అని చాలా పొగిడేది. కళాత్మకంగా ఉంది. అట్లా ఈ మధ్య ఆవులు గేదెలు కూడా బీజేపీ సెంట్రల్లో గెలిచాక కళాత్మకమైన తొట్టిల్లో కుడితి తాగుతున్నాయి. ఎనీవే ఈరోజు వాటికి పసుపు కుంకుమ గులాల్ అన్ని పెట్టి, సంక్రాంతి అంటే ఏదో మన పండుగ మనం వండుకొని తింటాం, బాగా స్వీట్లు గీట్లు బొబ్బట్లు కాదు. మా ఇంటి పేరు బొబ్బ అనేసి నేను ఎప్పుడు బొబ్బట్లు తింటుంటా. బికాజ్ నేను అనుకుంటా అరే మా ఇంటి పేరు బొబ్బ కదా, నేను బొబ్బట్లు తినాలి. యాక్చువల్లీ అక్కర్లేదు, ఇంటి పేరు బొబ్బ అయితే బొబ్బట్లు తినాలి, ఇంటి పేరు ఇంకేదో కాజా అయితే కాజాలు తినాలి, ఇంటి పేరు గుర్రం అయితే గుర్రం ఎక్కాలి, అట్లా ఏం లేదు. నథింగ్ లైక్ దట్. సో ఇంటి పేరుని బట్టి ఏం లేదు. ఏదో ఇంటి పేరు కస్తూరి వారు ఇంట్లో గబ్బిడాల కంపు అని అలా ఏం ఉండకూడదు. మన అరే ఇతర జల్దీ లేకే ఆయే, థ్యాంక్ యూ. దుర్గా ప్రసాద్ నయ్యి ఆయే, అలాగా. అరే నేను ఎమ్మెల్యే పెసరట్టు తెమ్మన్నా, వాడు ఏమేమి తెచ్చాడో చూద్దాం. దిస్ ఇస్ పెసరట్టు అండ్ ఈరోజు స్పెషల్ కదా. నేను తేవద్దు అన్నవి మీరు తేకూడదు, బికాజ్ ఐ జస్ట్ డోంట్ లైక్ ఇట్. నేను ఏది తెమ్మంటే అది తేవాలి. నేను ఆనియన్ వేయమంటే ఆనియన్ వేయాలి, లేకపోతే లేదు. సరే, కమింగ్ బ్యాక్ టు ద టాపిక్. ఒక 2 సిప్పులు బ్యూటిఫుల్ బివరేజ్, ఒక ఎమ్మెల్యే పెసరట్టు తిను అంతే. మనకున్న ఎక్స్ట్రా ఫ్లెష్, కొవ్వు, బలుపు అన్నీ తగ్గిపోతాయి. డియర్ ఫ్రెండ్స్, సంక్రాంతులు వస్తున్నాయి పోతున్నాయి కదా, ఏంటి లైఫ్లో మార్పు లేదు అని అనుకుంటున్నారా? నేను చెప్పినట్టు చేశారా? ఒక కైట్ మీద మీ ఫిష్ రాసి, డిజైర్ రాసి ఫుల్ఫిల్ చేయమని ఒక పతంగ మీద రాసి ఎగరేయండి, తప్పకుండా మీ కోరికలు ఫలిస్తాయి. నేనైతే అలా చేశాను, నాకైతే ఫలించింది. అదేంటి మేడం, అదెట్లా అంటే ఎఫ్ఐఆర్ రాసి పోలీస్ స్టేషన్లో ఇస్తాం కంప్లైంట్, వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు కదా, వాళ్ళు ఇస్తారు కదా. మనది
₹1 కోటి పోయింది అని ఎఫ్ఐఆర్ వేసామనుకో, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి ఎంక్వైరీ చేసి మొత్తం కూపీలన్నీ లాగి మన డబ్బులన్నీ మనకు పిచ్చేస్తారు కదా. అట్లానే ఇది కూడా పైన ఆకాశంలో ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది, అక్కడ ఒక సైన్యములకు అధిపతి యొగు యెహోవా ఉంటాడు. అతను మనకి మన డిజైర్ రాస్తాం కదా, ఫుల్ఫిల్ చేస్తాడు. మన కోరిక రాస్తాం కదా, తీరుస్తాడు. నేనైతే చేశాను. ఒక కైట్ పైన రాసి పంపాను, ఫుల్ఫిల్ అయింది. మీరు కూడా చేయండి. మీరు కూడా కైట్ పైన రాయండి మీ కోరిక, రాసి ఎగరేయండి. మేడ మీద నుంచోండి. మీ మేడ మీదే మీరు నుంచోవాలి, ఎవరో మేడ మీద కాదు. చాలామంది ఏం చేస్తారు, ఎవరో మేడ మీద పోయి పతంగులు ఎగరేస్తారు. అట్లా కాదు, మీ మేడ మీదే మీ కోరిక మీ పతంగు మీదే రాసి ఎగరేయాలి. చాలా బాగా తీరుతుంది. నేను నిన్న ఎగరేశాను, ఈరోజు పొద్దున్న 7ంటికే తీరిపోయాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అగైన్, వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి.